మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29-30 వచనములు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించడం మా దేవానికి స్తుతులు కృతజ్ఞతలు తండ్రి. మరోసారి నీ పాదాల చెంతకు రావడానికి అవకాశం ఇచ్చిన తండ్రి, స్తుతులు కృతజ్ఞతలు. దావీదు జీవితముల గురించినటువంటి కొన్ని విషయాలు మేము వింటూ ఉన్నాము. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు వినటానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరే మాతో మాట్లాడండి. వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించండి. నీ నామ ఘనతకు మేము వాడబడినట్లు, నీ నామ ఘనతకు సాక్షులుగా ఉండుటకు, నీ నామ ఘనతను ఇంకనూ అత్యధికంగా ప్రకటన చేయటానికి నీ బలమైన హస్తములు బలమైన సాధనాలుగా వాడుకొనమని, వాక్యం నుండి వర్తమానం అవసరం ఉంది కనుక మీరే మాతో మాట్లాడమని, మాతో నడిపిస్తూ అని యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. రక్షణ కేడెము నాకందించి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవునామన స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. దావీదుని గురించినటువంటి కొన్ని విషయాలు మనం వింటూ ఉన్నాము. దావీదు గారి యొక్క వంశము, దావీదు గారి యొక్క ఊరు, ఆ గ్రామము, ఆ పట్టణము, దాని గురించినటువంటి విషయాలు మనం తెలుసుకున్నాము. అయితే ఇంకా తెలుసుకోవలసినటువంటి విషయాలు, ఆయన దైవాత్మ పూర్ణుడై ఉన్నాడు. దైవాత్మ పూర్ణుడై ఉండుట వలన ఆయన సౌలు మీదకు వచ్చినటువంటి దురాత్మను పోగొట్టడానికి అతడు ఒక వీణెను మరి ఆయన వాయించుచూ ఉండగా సౌలుకు పట్టినటువంటి దురాత్మ వదిలిపోయేది. అతనికి కొంచెం స్వేచ్ఛ దొరికేది. దురాత్మ ఒకటి వచ్చేది, అతన్ని పీడిస్తూ ఉండేది. అప్పుడు దావీదు గారి చేతిలో వీణ ఉండేది. వీణ వాయించేటటువంటి, ఆయన సితారా వాయించేటటువంటి గొప్ప సంగీత విద్వాంసుడు దావీదు గారు. ఎన్ని రకాల కీర్తనలు కట్టారో, ఎన్ని రకాల పాటలు పాడారో, ఎన్ని రకాల స్తుతులు ప్రార్థనలు మొరపెట్టడం చేశారో విషయాలు మనం విన్నాము. అందుకే 1 సమూయేలు గ్రంథం 19:9 యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను, సౌలు ఈటె పట్టుకొని ఎంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు దురాత్మ పూర్ణుడై దావీదును ఈటెతో చంపజూచెను. కానీ దావీదు వీణతో పాట పాడి జయించినటువంటి జయశాలి దావీదు గారు. శత్రువు చేసిన ప్రతి పనిని కూడా, శత్రువుగా ఉన్నటువంటి సౌలు గారు చేసే ప్రతి పనిని కూడా ఏమాత్రము కూడా విస్మరించకుండా అతన్ని చంపడానికి చూడలేదు. కానీ ఏ రకంగానైనా సరే దైవశక్తి పొంది అతన్ని జయించినట్లుగా, అతని మీద ఉన్నటువంటి దురాత్మను కూడా జయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దైవాత్మ పూర్ణుడు అని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈటె చేత పట్టుకుని చంపడానికి చూసేటట్టు, అదే దురాత్మ యొక్క పని. ఉపకారం చేసిన వారికి అపకారం చేయటం అంటే ఇదే. దుష్టాత్మ, దురాత్మ, అపవిత్రాత్మలు చేసేటటువంటి పనులు ఇవే. కనుక దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి పొందినటువంటి వారి మీదకి ఎటువంటి సాతాను శక్తులు వచ్చినప్పటికీ కూడా జయించేటటువంటి శక్తి దైవానికి ఉంది, దైవాన్ని నమ్ముకున్నటువంటి బిడ్డలకు కూడా ఉందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక దైవాత్మ పూర్ణుడు, కనుక డివోషనల్డ్ అనేటువంటి మాట ప్రతిదానికి కూడా మంచి 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 ప్రతి లక్షణానికి కూడా మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి దావీదు గారని మనం అర్థం చేసుకుందాము. అలాగే పరిచారకుడు కూడా వెల్ వర్కర్ అన్నారు.
కనుక పరిచర్య చేసే విధానం ఏమిటి అంటే ఈ సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథం 16:21లో దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడయ్యను. అలాంటి ఆయుధాలు మోయడానికి మొట్టమొదటగా ఉద్యోగంలోనికి వచ్చినటువంటి వాడు. సౌలుకి ఇష్టం పుట్టింది కాబట్టి ఆయుధాలు మోసేటటువంటి ఉద్యోగాన్ని ఇచ్చారు. ఎంతో నమ్మకం ఉంటేనే తప్ప మరి రాజుగారి దగ్గర అలాగా ఉండాలంటే, బాడీగార్డ్గా ఉండాలంటే ఆయనకి ఇష్టం అవ్వాలి, అప్పుడు ఆ పోస్టులో పెట్టుకోవాలి. అందుకే ఆయుధములు మోసేటటువంటి వర్కర్ అయ్యాడు, అంటే పరిచారకుడు అయ్యాడు. గ్రామవాసి అయినటువంటి ఈ దావీదు గారు పట్టణంలో ఉండేటటువంటి సౌలుకు పరిచర్య చేసేటువంటి ఒక ఉద్యోగము, తరుణము దేవుడిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 24:14లో ఏమనుందంటే, ఇశ్రాయేలుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి అన్నాడు, ఏ పాటి వానిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కన కదా, మిన్నెలిని కదా అని తనంతట తాను తగ్గించుకొని దావీదు గారు సౌలు గారితో మాట్లాడుతూ ఉన్నారు. చంపడానికి వచ్చేటటువంటి తరుముతున్నటువంటి సౌలుకు మరి ఇచ్చినటువంటి జవాబు దావీదు గారు ఏమని, ఎందుకయ్యా, నేనేమన్నా పెద్దవాడినా, నేను గొప్పవాడినా, నేనేమన్నా సింహం లాంటి ఎలుగుబంటి లాంటి వాడినా, శౌర్యం కలిగినటువంటి వాడినా, చిన్న బాలుడనే కదా నీ దృష్టిలో నేను, అయితే నన్ను తరవడానికి ఎంత సైన్యంతో రావాలా అని ఏమంటున్నారంటే, ఏ పాటి వారిని తరుముచున్నారు, చచ్చిన కుక్కను కదా, మిన్నెల్లిని కదా. మిన్నెల్లి అది మన చేతితో నలిపేసేటటువంటి మరి చిన్న జీవి, దోమ లాంటి జీవి. కనుక ఇలాంటి మరి ఏగా దోమ లాంటి వాడిని అయినటువంటి నన్ను చంపడానికి ఎంత సైన్యంతో మీరు రావాల్సి ఉందా రాజా అనేటటువంటి మాట ఒకటిని, చచ్చిన కుక్కను కదా అనేటువంటి మాట, అంటే కుక్కకే విలువ ఉండదు, అయితే మరి చచ్చిపోయినటువంటి కుక్కకి ఇంకా విలువ ఉంటుందా, ఉండదు. అంత తగ్గింపు స్వభావంతో దావీదుని గురించి చెప్పుకున్నటువంటి మాట మనము ఆలోచన చేస్తే మనము కూడా అలాంటి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. తగ్గింపు స్వభావము. కనుక మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 43లో మనం చూసినట్లయితే ఫిలిస్తీయుడు ఏమంటున్నాడో, గొలియాతు అనేటువంటి ఫిలిస్తీయుడు, కర్ర తీసుకొని నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించాను. కనుక ఇక్కడ మనకి చెప్పుకోవలసినటువంటి మాట ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 24:14లో మరి దావీదును తరుముచున్నప్పుడు దావీదు చెప్పినటువంటి మాట చచ్చిన కుక్కను గురించి. ఇప్పుడు ఈ ఫిలిస్తీయుడు అయినటువంటి గొలియాతు ఏమంటున్నాడంటే, కర్ర వేసుకుని వస్తున్నావు నా మీదకి, నేను కుక్కనా అంటే కుక్కను కొట్టడం కర్ర తప్పనిసరిగా అవసరమైంది. కనుక నేను ఇంత ఎత్తు మనిషిని, ఇంత ఫిలిస్తీయులకు ఒక రాజుగా ఉన్నాను, నేను నాయకుడిగా ఉన్నాను, నాలాంటి వాడి మీదకి నువ్వు కర్రతో వస్తావా, నువ్వు ఆయుధాలు ఏమీ లేవు, నేను కుక్కను అనుకున్నావా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దైవజనులు చెప్పినటువంటి అర్థం ఏంటంటే, చచ్చిన కుక్క బ్రతికిన కుక్కను చంపెను అనేటువంటి మాట. రెండు కుక్కలే. ఏంటంటే దావీదు గారేమో సౌలుతో పలికిన మాట, నేను చచ్చిన కుక్కను కదయ్యా, ఎందుకు నా మీదకి ఇంత సైన్యంతో రావాలి, చంపాలని చూస్తున్నావు నువ్వు అని అన్నారే. అందుకని దావీదేమో చచ్చిన కుక్క అయి ఉంటే, ఇప్పుడు గొలియాతు ఏమన్నాడంటే కుక్క మీదకి వచ్చినట్టు వస్తున్నావేటి అని అన్నారు. అందుకని బ్రతికిన కుక్క గొలియాతు అయితే చచ్చిన కుక్క ఎవరై ఉన్నారో దావీదు గారు అయి ఉన్నారు. కనుక గొలియాతును సంహరించినటువంటి ఈ యొక్క దావీదు, అలాగే శరీర సంబంధమైన ఆయుధములు కాక దైవాధికారముతో ఉన్నటువంటి ఆయుధములతో ఆయన జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సామాన్య ఆయుధాలతో బలవంతుడైన బలమైన ఆయుధాలను దైవ బలముతో అంత ముందించినటువంటి గుడ్ వర్కర్ అని మనము చూసుకోవలసినటువంటి వారమైనాం. కనుక మరి వర్కర్గా మనం చూడవలసినటువంటి వారమైనాం. కనుక దావీదు సౌలుతో పలికినటువంటి మాటలు ఎంత తగ్గింపు మాటలు వచ్చాయి. అయితే దేవుని యొక్క బిడ్డగా ఇతడు ఆ గొలియాతు దగ్గర మాత్రము జీవము గల దేవుని యొక్క సైన్యమును తిరస్కరించడానికి వీడెంతటి వాడు అని ఈ లోకాన్ని స్నేహించి లోకములో నేనే గొప్ప అనుకునేటువంటి వారికి చెప్పవలసినటువంటి మాట మన దేవుని పక్షముగా బలమైనటువంటి సాధనాలుగా మనము అతిశయించవలసినటువంటి వారమైన దేవుని యొక్క బిడ్డలుగా మనకు అతిశయం ఎక్కువ ఉండాలి.
దేవుని యొక్క శక్తి నేను పొందుకొని ఉన్నాను కాబట్టి నువ్వెంత అని లోకంలో ఉండేటటువంటి ఈ లోక పనులకు లోక కార్యాలకు మనము ఎదిరించి నిలబడవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక బలమైనటువంటి దేవుడు మనకి ఒక అధికారం ఇచ్చాడు. మనకి సృష్టి మీద అధికారం ఇచ్చాడు, జీవుల మీద అధికారం ఇచ్చాడు, సమస్తం మీద కూడా అధికారం ఇచ్చాడు, దెయ్యాల మీద అధికారం ఇచ్చాడు, రోగాల మీద అధికారం ఇచ్చాడు. ఈ అధికారం ఎవరిచ్చారు? సర్వాధికారైనటువంటి దేవుడే మనకి ఇచ్చాడు. కాబట్టి మనము భయపడవలసినటువంటి పని ఏమీ లేదు. ఈ యొక్క దావీదు గారు ఏ విధంగా ధైర్యంతో ఆ యొక్క గొలియాతును సంహరింపగలిగాడో అలాంటి బలమైనటువంటి వాక్కులు, దేవుని యొక్క శక్తిని మనం ఇతరులకు చూపించేటటువంటి ఆ యొక్క విధానాన్ని మనం ప్రకటించవలసినటువంటి వారమైన, భయపడవలసినటువంటి పని ఏమీ లేదు. మనకి బలవంతులైనటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మన పక్షంగా కార్యాలు చేస్తూ ఉన్నాడు అనేటటువంటి ధైర్యం మనకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మనం విజయం పొందగలుగుతాం. ఎప్పుడైతే పెరుగుతనం వచ్చిందో మనకి ఇంకా జయం పొందేటువంటి అవకాశాలు ఏమీ లేవు. కనుక నా తండ్రిని బట్టి నాకు ఈ అతిశయము, నా దేవుణ్ణి బట్టి నాకు ఈ బలము, నా దేవుణ్ణి బట్టి ఏంటి నీ ధైర్యం ఏంటి, నువ్వంత ధైర్యంగా ఉన్నావు ఏంటి అని అడుగుతారు మనల్ని. ఎందుకు అడుగుతున్నారో? మనం ధైర్యంగానే ఉంటాం. ఎన్ని కష్ట పరిస్థితులు మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా, ఎన్ని సమస్యలు చుట్టుముట్టినప్పుడు కూడా యెహోషాపాతు ఏ విధంగా నిలబడ్డాడో అలా మనం నిలబడటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అలాంటప్పుడు అన్యులైనటువంటి వారు, మన శక్తిని, దేవుని శక్తిని తెలుసుకోలేనటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? ఏంటయ్యా నీ ధైర్యము ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం నీకని అడుగుతారు మనల్ని. ఎక్కడి నుంచి వచ్చింది? మరి దేవుని బట్టే కదా మనకు వచ్చినటువంటి ధైర్యము. కనుక దేవుని అందే మనం అతిశయించవలని. ఈ లోకంలో ఉన్నటువంటి శక్తి ఉందని, బలం ఉందని, ధనం ఉందని కాదు కదా మన యొక్క అతిశయము. గుర్రాలు ఉన్నాయి, ఆ బలమే నాకు బలం అనేటటువంటి ఆ బలం కాదు కదా. దేవుని యొక్క బలమే మనకి, దేవుని యొక్క వాక్కు మనకు బలమైనదని దేవుడు మనకు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే బలమైన ఆయుధాలు కలిగినటువంటి వాడికంటే కూడా అత్యధిక బలవంతుడైనటువంటి దేవుడు మన దగ్గర ఉన్నాడు. సర్వశక్తిమంతుడు మన దగ్గర ఉన్నాడు. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు, మనకు తోడు నీడగా ఉన్నటువంటి చరిత్ర మనము ఇతరులకు చూపించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. కనుక బలమైన ఆయుధాలు మనకి దేవుడు పరిశుద్ధ అలంకారములు అన్నారు. బైబిలు, కీర్తన పుస్తకము మనకు బలమైనటువంటి పరిశుద్ధ అలంకారములు. ఎప్పుడు మన చేతిలో, మన బ్యాగ్లో ఇవి ఉండవలసిందే, అవి మనం మొయ్యవలసిందే. అప్పుడు ఎప్పుడైతే మనం వాటిని మోసామో మరి మనల్ని దేవుడు మోస్తూ ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి. నా బైబిల్ బ్యాగ్ ఎవరైనా పట్టుకోవాలంటే కనుక నాకు అస్సలు ఇష్టం ఉండదు. నా బైబిల్ బ్యాగ్ నేను మొయ్యలేకపోతే ఇంకా నేనెందుకు పనికొస్తాను అసలు. కనుక బైబిల్ బ్యాగ్ను ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు. నీ బ్యాగ్ నేను వేసుకుంటానమ్మా, ఇలాగ ఇవ్వండి, బరువు కదా అని. బరువేముంది అందులో? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. కనుక నా దేవుని యొక్క ఆ వాక్యాన్ని నేను భుజాన్ని వేసుకున్నప్పుడు నన్నే ఆయన మోస్తారనేటటువంటి ధైర్యం నేను వారికి చెప్తూ ఉంటాను. కనుక మరి దేవుణ్ణి మనం మోస్తే మనల్ని ఆయన మోస్తారని అది ఒక గొప్ప విశ్వాసమై ఉన్నదని, అందుకే మరి గొలియాతును చంపగలిగినటువంటి దావీదు యొక్క ధైర్యాన్ని మనము తెచ్చుకోవలసినటువంటి వారమైన. ఎందుకంటే తెచ్చుకుంటేనే మన దగ్గరికి వస్తుంది తప్ప చూస్తూ కూర్చుంటే ధైర్యం మన దగ్గరకు రాదు. వాక్యాన్ని ప్రకటన చెయ్యాలి, వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని మనం ఎత్తి పట్టుకోవాలి, వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోవాలి. అప్పుడు దేవుడు మనకి ఇచ్చే శక్తిని మనము విడుదల చేయగలుగుతామని దేవుని యొక్క కృపను బట్టి, ఈ యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ విధముగా మరి ఆరవ పాయింట్ ఏంటంటే అల్లుడై అన్నాడు. ఇష్టడు కాదు అయినప్పుడు కూడా అల్లుడైవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుడు హెచ్చించుకుంటున్నాడు కాబట్టి, దేవుని యొక్క బలము కానీ ఇతనిలో ఉంది కాబట్టి, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రార్థన, కీర్తన, స్తుతి సమస్తము కూడా ఈయనలో ఉంది కాబట్టి, ఎవరు దావీదులో ఉంది కాబట్టి ఆయన జయించేటువంటి శక్తి ఇంకెవరికి కూడా లేదని మనము చెప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక అల్లుడయ్యేటటువంటి అంతస్తు ఒక గొర్రెల కాపరి, మరి ఇతనికి పరిచారకుడైనటువంటి వాడు, అలాంటి వ్యక్తి ఆ రాజుగారికి ఎలాంటి స్థితిలో అల్లుడు అవ్వగలుగుతాడు, కూతుర్ని ఎలా చేసుకోగలుగుతాడు, అది మనం ఒకసారి అర్థం చేసుకుందాము. కనుక 6వ పాయింట్ ఏంటంటే అల్లుడు అనేటువంటి మాట. మొదటి సమూయేలు గ్రంథము 18:20లో, అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, ఎందుకంటే మరి ఈ ఫిలిస్తీని జయించిన వాడికి నా కుమార్తె నుంచి పెళ్లి చేస్తున్నాను అన్నారు కదా. కనుక చేయవలసిందే, ఇంకా మాట తప్పడానికి వీల్లేదు. అయితే ఎలాగోలని తప్పించుకుందాం అనుకుంటే కనుక మీకాలేమో మరి దావీదును ప్రేమించిందనే సంగతి అతడు విన్నాడు. ఇది ఒక పాయింటే. నా కూతురు ద్వారా నేను
ఈ దావీదు ప్రాణం తీసేయడానికి వీలవుతుంది, ఎందుకంటే నా కూతురు నా పక్షంగానే ఉంటుంది కదా, నా కూతురు నా మాటే మాట్లాడుతుంది కదా అనుకుని ఇది ఒక సందర్భంగా చూసుకుని పెళ్ళికి ఇవ్వడానికి చాలా ఇష్టపడిపోయాడు. కనుక ప్రేమ కలిగి ఉంది అంటే మేకాలు అనేటటువంటి తన కుమార్తె దావీదంటే ప్రేమ కలిగి ఉన్నదని తెలుసుకున్న వెంటనే ఇది నాకు ఒక పాయింట్, ఎందుకంటే నేను చంపాలనుకుంటున్నాను కాబట్టి నా కూతురు ద్వారా ఈ దావీదు నేను చంపి తీరతాననేటువంటి ఉద్దేశంతో అతనికి ఉరిగా ఉండొచ్చు నా కూతురు ద్వారా కూడా అనేసి ఆయన అనుకున్నాడు. కాబట్టి ఫిలిష్తీయులు చెయ్యి అతని మీద ఉండునట్లు నేను ఆమెను అతనికి ఇత్తును అనుకొని ఆమెమో అంటే తన కుమార్తె ఏమో దావీదుకు ఒక ఉరిగాను బోనుగాను, అలాగే ఫిలిష్తీయులు చెయ్యి ఇతని మీద ఉండేటట్లుగాను 2 రకాలుగా కూడా నాకు చాలా కలిసి వస్తుందని చెప్పి దావీదును చంపడానికి మేలు చేసినటువంటి ఈ దావీదును చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కనుక 27వ వచనం కూడా మనం చూసినట్లయితే 18వ అధ్యాయం 27వ వచనంలో తన కుమార్తె అయిన మేకాలను అతనికి ఇచ్చి పెండ్లి చేశాను. ఈ రకంగానైతే పెండ్లి చేశాడు, ఒక శాఖ ఏర్పాటు చేశాడు. ఏమనంటే మరి ఫిలిష్తీయుల యొక్క ముందోళ్ళు పట్టుకొచ్చి నాకు ఇచ్చినట్లయితే అప్పుడు నేను కుమార్తెను పెళ్లి చేస్తానన్నాడు. ఓలి కట్నం అంటారు. ఓలి అంటేనేమో మరి పెండ్లి కుమార్తెకు పెండ్లి కుమారుడు ఇచ్చేటటువంటి సొమ్ము, అలాగే కట్నం అంటేనేమో పెండ్లి కుమార్తె పెండ్లి కుమారునికి ఇచ్చేటటువంటి సొమ్ము. దీనికి మరి పెండ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి ఇచ్చేదేమో ఓలైతే ఈ పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుకి ఇచ్చేది కట్నం అయితే, ఇప్పుడు ఓలి ఇచ్చి ఈ ఎవరికి ఓలి అల్లుడు చేసుకోవడానికి కావాలి కాబట్టి దావీదుకు ఓలి ఇచ్చి మరి పెళ్లి చేసుకునేటటువంటి పరిస్థితి. కనుక ఇక్కడ దావీదు మహారాజు ఇంకా అవ్వలేదు. దావీదు మరి 100 ముందోళ్ళు తెచ్చి సౌలు గారికి ఇస్తున్నాడు అనమాట, ఓలి ఇచ్చి ఆ పిల్లని పెళ్లి చేసుకున్నట్లుగా. కనుక ఈ యొక్క నరరూప రాక్షసుని గొలియాతును హతము చేయుటను బట్టి ఇశ్రాయేలులకు రక్షకుడై ఉన్నాడు. అలాగే సౌలుకు పట్టిన దురాత్మను పారద్రోలడానికి వీణ వాయించి సితారా వాయించి ఆ దురాత్మను పోగొట్టి అతనికి రక్షకుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలులకు రక్షకుడయ్యాడు, అలాగే సౌలు కూడా రక్షకుడయ్యాడు. ఎవరు? మరి దావీదు గారు. ఎందుకంటే రక్షకుని యొక్క చేతిలో ఉన్నాడు కాబట్టి ఇతడు కూడా రక్షించేటటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాడు. కనుక రాజుగారికి అల్లుడు కావాలనేటటువంటి మరి ఆశ కూడా ఇతనికి ఉంది. ఎందుకంటే జయించాను కాబట్టి, గొలియాతును జయించాను, ఫిలిష్తీయులను జయించాను కాబట్టి రాజుగారు అన్న మాట ప్రకారంగా నాకు అమ్మాయిని ఇవ్వవలసిందేనని చెప్పి అల్లుడు అవ్వడానికి కూడా కోరిక కలిగి ఉన్నాడు. కనుక తన వాగ్దానాలు నిలుపుకోలేదంతే, అతడు మాత్రం వాగ్దానం నిలుపుకోలేదు. కనుక వాగ్దానం నిలుపుకోకుండా ఏం చేశాడంటే ఓలి కావాలని కోరుకున్నాడు అనమాట. ఓలి లేకపోతే ఉట్నే ఇచ్చేయచ్చు, ఓలి ఏమీ అక్కర్లేదు, ఇతనేమి ఇవ్వక్కర్లేదు. ఫిలిష్తీయులకు ముందోళ్ళు తెచ్చి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఇతనికి. కానీ అతడు మాట తప్పి చేసేటటువంటి పనులను మనం అర్థం చేసుకోవాలి. రక్షించిన వానిని భక్షించగోరుతూ ఉన్నాడు. అందుకే మేలు చేసినటువంటి వారికి మేలే చేయాలి, చేయలేకపోతే ఊరుకోవాలి తప్ప మేలు చేసిన వారికి ఏమాత్రం కూడా కీడు చేయటానికి ఏమాత్రం కూడా మనం ముందడుగు వేయడానికి వీల్లేదు. కీడు చేసేవాడు ఎవడో అపవాది అయితేనే, కీడు చేసేవాడు ఎవడో అపవాది సంబంధం అయితేనే కీడు చేస్తాడు. మేలు చేసేవారు ఎప్పుడు కూడా దేవుని సంబంధాలు అయితే మేలు చేస్తారు, ఇతరులకు మేలు చేస్తారో మరి తన వారికి మేలు చేసుకుంటారు. మేలు 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 ఈ మేలు అనేటువంటి కార్యాలన్నీ కూడా ఎవరు చేస్తారో దేవుడు బిడ్డలే చేస్తారు, మేలైన కార్యాలు చేసేటువంటి వారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సౌలు గారికి ఎంత మేలు చేసినప్పటికీ కూడా దేవుడు పక్కన మేలు చేస్తున్నాడో దావీదు పక్కన మేలు చేస్తున్నాడో ఏమాత్రం కూడా అతనికి నచ్చబడి అవ్వట్లేదు. అందుకే రక్షించిన వారిని భక్షింపగోరుచున్నాడు. అయినను ధైర్య సాహసాలతో శత్రువులను జయించి సంహరించి రాజకుమార్తె అయిన మేకాలను పెండ్లి చేసుకొని అతనికి అల్లుడు అనిపించాడు. కనుక జయ జీవితమే. కనుక దావీదు జీవితం ఎక్కడికి వెళ్ళినప్పుడు అందుకే వర్ధిల్లుతూ ఉన్నాడని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా జయము ఎందుకు వస్తుంది? దేవునితో సహవాసం చేస్తాడు కనుక. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా జయము ఎందుకు వస్తుంది? ఆయన యొక్క పాటలు పాడుకుంటూ ఆయన యొక్క స్తుతులు చెల్లిస్తూ ఆయనతో సహవాసం చేయటం ద్వారాగానే ప్రభు యొక్క ఆ దీవెన ఆశీర్వాదములు దావీదుకు వచ్చినట్లుగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక అల్లుడైన తర్వాత మరి పాయింట్ ఏంటంటే రాజు అయినటువంటి పరిస్థితి వచ్చింది. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంలో 5వ వచనంలో 5వ అధ్యాయం 3వ లైన్ చూసినట్లయితే కనుక ఇశ్రాయేలు వారి మీద రాజొగుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. పెద్దలైనటువంటి వారు అందరూ కలిసి ఇంక ఇతనికి పట్టాభిషేకం చేయవలసి వచ్చింది. రాజొగుటకై వారు దావీదును పట్టాభిషేకం చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను.
40 సంవత్సరాల పరిపాలన. సౌలు గారు కూడా 40 సంవత్సరాలే. ఇష్టముండి చేసినా ఇష్టం లేకపోయినా చేసినప్పుడు కూడా దేవుడు కోరుకున్నాడు కాబట్టి అతనికి 40 సంవత్సరాలు మరి రాజరకం ఇచ్చి అతని చేతి కింద ఇశ్రాయేల్ యోధా వారిని కూడా ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే 40 సంవత్సరాల పరిపాలన చేశారు దావీదు గారు కూడా. ఎలాగంటే 2వ సమూయేలు గ్రంథం 5:3లోనే మనం చూస్తే, కిందగా చూస్తే, హెబ్రోనులో అతడు యోధా వారి అందరి మీద 7 సంవత్సరముల 6 మాసములు హెబ్రోను మరి క్యాపిటల్గా చేసుకుని యోధా వారందరి మీద కూడా 7 సంవత్సరాల 6 మాసాలు. యెరూషలేములో ఇశ్రాయేలు యోధా వారందరి మీద కూడా 33 సంవత్సరములు పరిపాలన చేసినటువంటి ఘనత మరి దావీదు మహారాజుకు ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. అలాగే 10వ వచనంలో చూస్తే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు రాజు మరి నిబంధన పురుషుడు అంటే దేవుడే కోరుకున్నటువంటి బిడ్డ అయి ఉన్నాడు. యనమండుగురిలో కూడా ఇతడు కనిష్ఠుడై ఉన్నాడు. అయినప్పుడు కూడా ఇష్టమైనటువంటి బిడ్డ కనుక అతనికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి దేవుడు అతనికి రాజరికం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఇంకా ఏంటంటే, దేవుని జనాంగమునకు దీపము వంటి వాడని వాక్యములో వ్రాయబడి ఉన్నది. మరి ప్రాకారము వంటి వాడు అని కూడా, వెంటి ఇశ్రాయేలీయులకు ఎటువంటి వాడు? దీపము వంటి వాడు, అలాగే ప్రాకారము వంటివాడు. ప్రాకారం అంటే దీపం అంటే జ్యోతి. వీళ్ళు ఇతరు దారి చూపిస్తే ఆ దారిలో వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అలాగే ప్రాకారం అంటే ఇంటికి చుట్టూ కూడా ప్రహారీ గోడ ఉండాలి, ఇంటికి రక్షణ అది. అలాగే ఒక పురం ఉన్నదంటే, పట్టణం ఉందంటే, ఆ పట్టణానికి కూడా ఏముందంటే ప్రాకారము గోడ ఉందన్నమాట. గ్రామం చుట్టూ లేకపోతే పట్టణం చుట్టూ ఒక రక్షణ కొరకు ఒక గోడ కట్టిస్తారు. ప్రాకారం అంటారు దాన్ని, ప్రహారీ గోడ అంటారు దాన్ని. కనుక అది అలాంటి వాడుగా ఇప్పుడు దావీదు గారు ఉన్నారని మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలాగే రాజ్య సింహాసనం కూడా శాశ్వతంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరిని? దావీదును కోరుకుంటున్నాడో. దావీదు యొక్క లక్షణాలు మంచి కాబట్టి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సింహాసనం కూడా తరతరాలు శాశ్వతంగా ఉండాలని కూడా దేవుని యొక్క ఉద్దేశమైనది. కనుక ఏమన్నారంటే 2వ సమూయేలు గ్రంథం 7:14 వచనంలో ఏమనుందంటే, నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఎంత గొప్ప బిరుదు! అదే వాక్యం మనం కూడా అన్వయింప చేసుకోవాలి. నన్ను కూడా ఇలాగ అంటున్నాడు, దావీదు గారి యొక్క ప్లేస్లో నేను ఉంటే కనుక దావీదుకున్నటువంటి తండ్రియే నాకు కూడా తండ్రి అని అనుకోవాలి. యెహోవా దేవుడు మనకి తండ్రి ఉన్నాడు. దావీదుకి ఏమని చెప్తున్నాడు? ఆయనే స్వయంగా చెప్తున్నటువంటి మాట ఈ వచనం, నేను అతనికి తండ్రిని అయ్యుండును, అతడు నాకు కుమారుడు అయ్యుండును. ఈ తండ్రి బిడ్డల యొక్క సంబంధము ఎంత గొప్ప సంబంధం! నిత్యము సహవాసం చేస్తే కనుక అతి ఇష్టం పుడుతుంది. నిత్యము సహవాసం, దేవుని చుట్టూ మనం తిరుగుతూ ఉంటే, వాక్యం చుట్టూ మనం తిరుగుతూ ఉంటే దేవుడు కోరుకునేటటువంటిది అదే. ఆయన సహవాసం మనల్ని కోరుకుంటున్నాడు. మనం సహవాసం చేయాలని కూడా ఉండాలని, చనువుగా మనం ఆయనతో పాటు ఉండాలనేటువంటి ఉద్దేశము ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దూరంగా పోవడానికి వీల్లేదు. దూరంగా పోతే కనుక మరి మనకి దీవెనలను కూడా దూరం అయిపోతూ ఉంటాయి. దేవుడి దగ్గర అయితేనే మనకి దీవెనలు కదా. కనుక మరి అతడు ఒకవేళ ఎవరిని ఇతడు నాకు కుమారుడై ఉంటాడో నేను తండ్రిని అంటానని చెప్పినప్పుడు, ఒకవేళ మానవ దృష్టి అతడు పాపమే చేసినట్లయితే గనక అన్నారన్నమాట. పాపము చేసిన ఎడల అతడు నా కొడుకే, నేను అతని తండ్రిని. కానీ ఎప్పుడైనా దోషం చేస్తే, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను. కనుక దూరం చేసేటటువంటి దేవుడు కాదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. అలాగే నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగునని, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడునని నీతో సెలవిస్తూ ఉన్నానని చెప్పినటువంటి మాట ఇప్పుడు ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అతనికి తోడయుండెను కనుక కనిష్ఠుడే జ్యేష్ఠుడైపోయాడు. కనిష్ఠుడే జ్యేష్ఠుడైపోయాడు అంటే కనిష్ఠుడైనప్పుడు కూడా శ్రేష్ఠుడై ఉన్నాడు కనుక, దేవునికి ఇష్టడై ఉన్నాడు కనుక ఈ యొక్క జ్యేష్ఠత్వం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఉండి ఆయన కృపను పొందగలిగాడు, ఆయన రూపం దావీదు గారు పొందగలిగారు అనేటువంటి మాట మనం ఇంకా చూసినట్లయితే ఎందుకు అంత సహవాసం చేశారంటే, మరి దావీదు గారి యొక్క ప్రార్థన రోజుకు 3 సార్లు చేశారట. ఒక్కసారి చేయడానికే మనకు చాలా బద్ధకం వేసేస్తుంది. మనకు ఎన్నో పనులు మనకి మరి చక్కబెట్టుకోలేనన్ని పనులు ఉంటాయి మనకి.
అందుచేత మనము ప్రార్థన తక్కువ చేస్తూ ఉంటాము. ఒకవేళ పాటలు ఎక్కువే పాడతామేమో, వాక్యం కూడా ఎక్కువే చదువుకోవచ్చు, ప్రార్థన తక్కువ, స్తుతులు అంతకంటే తక్కువగా ఉంటాయి. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రార్థన కోరుకుంటున్నాడు, దాన్ని మించి స్తుతులు కూడా కోరుకుంటున్నాడని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము, వింటూ ఉన్నాం. దాన్ని మనము ఏం చేయాలంటే అన్వయింప చేసుకోవాలి. మనం అన్వయింప చేసుకున్నప్పుడే ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుందని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే సన్నిధిలో ధ్యానించేటువంటి వాడు ఆ సన్నిధిలో ఉండేటటువంటి సమయంలో కొండల్లో కూడా దాగి దేవుని యొక్క సహవాసం చేసినటువంటి వాడు. ఎందుకంటే అనేక రకాలైన ఆపదలు సౌలు ద్వారా వచ్చినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దావీదు గారికి చంపడానికి ఎంతమందితోటో వెళ్ళి వెతికించేవాడట. కొండల్లోనూ గుహల్లోనూ కూడా వెతికించి అంత సైన్యంతో అతన్ని చంపడానికి అంత బలమైనటువంటి సైన్యంతో ఎందుకు రావాల్సి వస్తుంది? దైవాత్మ పూర్ణుడై ఉన్నాడు కనుక దెబ్బకు దొరికేవాడు కాదు. దేవుడే అతను దాచిపెట్టాడు, దేవుడే అతనికి మరి దాగుచోటు అయిపోయి ఉన్నాడు. మరి అందుకే దేవుని యొక్క సన్నిధి మనకు దాగుచోటై ఉంటుందని దేవుడు మనకు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. అందుకే మనకేమంటే మొదటి సమూయేలు గ్రంథం 22:3-4 వచనాల్లో మనం కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యుద్ధ కాపురం ఉండి. ఎవరు కాపురం ఉన్నారు అతని దగ్గర? కొండల్లో దాగడం ఏంటి? సౌలు ప్రాణం తీయటానికి చూస్తున్నాడని వార్త తెలిసి అతను రాజ్యం విడిచిపెట్టి ఏం చేశాడంటే కొండలలో అరణ్యాల్లో దాగుకునేటటువంటి పరిస్థితి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఇతను కూడా ఎవరెవరు వెళ్ళారట? సమాధానం లేనివారట, ఆకలి దప్పులతో ఉన్నవారట, మరి నానా రకాలైన బాధలతో ఉన్నటువంటి వారు, అప్పులతో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఇంచుమించు 600 మంది దాకా కూడా ఈయన ఎక్కడ దాక్కుంటే అక్కడికే వెళ్ళేవారట. ఈయనే దాక్కుంటానికి వెళుతుంటే నెమ్మది లేదు, సమాధానం లేదని ఈ దావీదు సమాధానం లేదు, నెమ్మది లేదనేటటువంటి పరిస్థితి సమాధానం కావాలని కొండల్లోకి, అడవుల్లోకి, గుహల్లోకి వెళ్ళిపోయి దాక్కుంటుంటే అతనితో పాటు వీళ్ళందరూ కూడా వెళ్ళి దాగేవారట. ఇది మనం చెప్పుకోవడానికి ఎంతో వింతగా ఉంటుంది. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనిలో మేము మా పట్ల మీరు చేస్తున్నటువంటి గొప్ప అద్భుత కార్యములు, మాకు అద్భుత కార్యములు ఏంటంటే మాకు సువార్తకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు గట్టిగా నిలబడేటటువంటి పరిస్థితులు మాకు తెలియచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నా తండ్రి నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డలైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు ఆది అపోస్తుల దగ్గర మొదలు పెట్టుకొని నా తండ్రి ఎంతోమంది బిడ్డలు నీ సువార్త కొరకు నాయన ప్రాణాలు ఉడ్డారు నాయన. ప్రాణాలు నా తండ్రి వారి యొక్క కుటుంబాలను చూసుకునే వారి ప్రాణాలు లెక్క పెట్టుకోలేదు తండ్రి. నీ సువార్త ప్రకటించడమే జయంగా పెట్టుకుని నా తండ్రి అనేక మంది బిడ్డల ప్రభా నీ బిడ్డలుగా మారారు తండ్రి. నీకు స్తోత్రం. అలాంటి వారముగా మేము ఉండాలని మీ యొక్క ఉద్దేశం కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిలబడి జయించేటటువంటి, జయం పొందేటటువంటి దావీదు వలె, జయం పొందేటి దానియేలు వలె మేము ఉండుటకు సహాయం చేసి మీరు మహిమ పొందమని వీనిని వాక్యం అంతలో ముద్రించుకున్నట్టుకు నాయన మా శక్తి చాలదు, మీరే నిలబెట్టుకోమని యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.